హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అండి. ఈ కేక్ని తయారు చేయబోయే ముందు మీరు కనుక మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మ్యాంగో కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీని తయారీ కోసం ముందుగా బాగా పండిన ఒక మ్యాంగోని తీసుకోవాలండి. దానిపైన ఉండే పీలిని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలండి. అదే కప్పుతోటి 1/3 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ రెండు కూడా వేసుకొని మనం దీనిపైన మూతను ఉంచుకొని 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. నిమిషం తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మనకి మ్యాంగో మిశ్రమం అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి అన్ని కొలతలన్నీ కూడా తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బీటర్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది ఈ మ్యాంగో మిశ్రమంలో బాగా కలిసిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ బాగా కలిసిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకుందామండి. అలానే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ లేకపోయినట్లయితే ఈ నూనె కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం బాగా జల్లించుకుందాం. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం దీనిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం 1/4 కప్పు వరకు కాచుకొని చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలండి. మీకు కనుక మామూలుగానే ఉంటే మీరు మామూలుగానే తయారు చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా తయారైంది కాబట్టి నేను 1/4 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది మనం ఇలా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టేసుకొని కేక్ టిన్ని రెడీ చేసుకుందామండి. దానికోసం మనం కేక్ టిన్ని తీసుకొని దానికి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా ఉపయోగించుకోవచ్చండి. హోమ్ మేడ్ బటర్ పేపర్ని ఏ విధంగా తయారు చేయాలో మన ఛానల్లో ఉందండి. వీడియోని నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇలా మైదా చల్లుకొని మనం ఈ టిన్ను మొత్తానికి కూడా మైదాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఈ విధంగా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల దీనిపైన ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో స్టాండ్ పెట్టి 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని మనం కేక్ టిన్ని పెట్టేసి సైడ్స్ ఏమీ అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని టూత్ పిక్తో చెక్ చేసుకున్నట్లయితే దానికి ఏమీ అంటకపోతే మనకి కేక్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మనం దీనిని ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీనిని కనుక ఈ విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది దాని నుంచి సపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి కేక్ రెడీ అయిపోయింది. మీరు కనుక ఏమైనా బర్త్డేలకి, యానివర్సరీలకి, ఇంకా ఏమైనా ఫంక్షన్స్కి తయారు చేసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని తీసుకోవచ్చండి. లేకపోతే మామూలుగా తినేసేయచ్చు.
ఇంతేనండి, మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.